మరి బైబిల్లో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 15వ కీర్తన మొదటి 2 వచనాలని చదువుకుందాం. 15వ కీర్తన మొదటి 2 వచనాలని చదువుకుందాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ బిడ్డలు నీ సన్నిధిని ప్రేమించి ఇక్కడికి వచ్చారు నాయన. నీ వాక్యము చేత ప్రతి బిడ్డను దర్శించండి. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో నీవు ఎరిగిన దేవుడవు నాయన. మాట్లాడే దేవుడవు ప్రభువా, నీ మాటలో జీవం ఉంది. చచ్చిన వాణ్ణి సహితము బ్రతికించే శక్తి నీ వాక్కులో ఉంది. ఈరోజు నిర్జీవంగా ఉన్న ప్రతి హృదయము నీ వాక్కు చేత పునరుత్థానము చెందినట్లు కృప దయచేయండి. పరిశుద్ధాత్మ కార్యమును మా అందరి జీవితాల్లో జరిగించండి. నీ దాసుని బలముగా అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి భక్తుడైన దావీదు ఆయన దేవుని స్తుతిస్తూ ఒక పాట రాసుకున్నాడు. ఆ పాటలోని వచనాలని మనం ఇప్పుడు చదువుకున్నాం. మొట్టమొదటిగా ఒక ప్రశ్న వేశాడు, దానికి జవాబు కూడా ఆయన్నే చెప్తున్నాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? దేవుని గుడారములో అనగా దేవుడు ఆయన సన్నిధి ఉన్న స్థలంలోనికి ఎవరైనా అతిథిగా వెళ్ళి అక్కడ ఉండాలి, ఒక గెస్ట్ లాగా వెళ్ళి అక్కడ ఉండాలంటే ఎలాంటి అర్హత కలిగిన వాడైతే ఆయన గుడారంలో అతిథిగా ఉండగలుగుతాడు? ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర ఒక గెస్ట్ లాగా, ఒక అతిథిలాగా ఉండాలి అంటే కొన్ని అర్హతలు కావాలి. నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? నీ సన్నిధిలోనికి వెళ్ళి అక్కడ జీవించే అర్హత ఎవరికి ఉంది అని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు మన అందరి ఆశ ఏంటి? మనం అందరం దేవుని సన్నిధికి వెళ్ళాలి. పరలోకంలో దేవుడు ఉండే స్థలానికి మనం వెళ్ళి మనమందరం యుగ యుగములు అక్కడ జీవించాలి. దేవుడు ఉండే స్థలానికి వెళ్ళి మనం నివాసం చేయాలంటే కొన్ని లక్షణాలు మనకు కావాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి పరలోక రాజ్యంలో ఉండడానికి వీలవుతుందా? ఉన్నారా? ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే దానికి ఒక అర్హత కావాలి. సీఎం ఆఫీస్లోకి మనం వెళ్ళాలంటే దానికి ఒక అర్హత కావాలి. అంటే ఒక ఉన్నత అధికారి దగ్గరికి వెళ్ళాలంటేనే ఎన్నో అర్హతలు మనకు కావాలి కదా. పరలోకమందున్న దేవుని దగ్గర మనం నివాసం చేయాలి, ఆయనతోనే యుగయుగములు జీవించాలంటే మనకు కొన్ని అర్హతలు కావాలి. ఎవరు పడితే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు అమెరికా దేశం ఉంది, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళొచ్చా? దానికి కొన్ని అర్హతలు కావాలి. అక్కడ నుండి వీసా రావాలి, పాస్పోర్ట్ ఉండాలి, కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ దేశం వాళ్ళు మా దేశానికి రావచ్చు అని వాళ్ళ అనుమతిని ఇవ్వాలి. ఇన్ని అర్హతలు. మరి నీ మీద పోలీస్ కేసు ఏదైనా ఉంటే వీసా రాదు, వాళ్ళ దేశానికి రానియరు మేము. అంటే నీ మీద ఏం కేసు లేకపోతేనే వేరే దేశానికి వీసా అనేది, పాస్పోర్ట్ అనేది ఇస్తారు. అంటే ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళాలంటేనే వాళ్ళకి నేరస్తుడు ఉంటే వాళ్ళు రానియరు వాళ్ళ దేశానికి. మరి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం అనేక నేరాలు పెట్టుకొని ఎట్లా వెళ్తాం పరలోక రాజ్యానికి? పక్క దేశానికి వెళ్ళడానికి అనుమతి లేదు మనకు. సో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము. మన దేవుడు సత్యవంతుడు, ఆ దేవుడు యథార్థవంతుడు. ఆయనతో పాటు మనం ఉండాలంటే ఎట్లుండాలి? మరి మనం కూడా యథార్థంగా ఉండాలా? మన లోపల కూడా నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, యథార్థత, నీతి ఉండాలి, నిజం పలకడం రావాలి. ఎక్కడున్నావయ్యా అంటే ఇక్కడే పక్కకే ఉన్న 5 నిమిషాలు వస్తా అంటాడు. ఎక్కడో తొర్రూరులో ఉంటాడు. ఎక్కడున్నాట? ఇక్కడే ఇంటి పక్కకే ఉన్నా అంటాడు. ఎక్కడో 10 కిలోమీటర్ దూరం ఉంటాడు. వచ్చేస్తున్నారు 2 నిమిషాలు వచ్చేస్తున్నాడు. 2 నిమిషాలు వస్తారా? తెలిసి నాకు అరగంట పడుతుందని, కానీ వస్తున్నా ఆగు 2 నిమిషాలు అంటే మనం కరెక్ట్ చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా? అట్లా ఎన్నిసార్లు చెప్తుంటాం మనం? అంటే దేవుని బిడలంగా మనం ఉండాలంటే కొన్ని అర్హతలు కావాలి. ఫస్ట్ యథార్థత. యథార్థత అంటే అర్థం ఏంటంటే హృదయంలో ఏముందో అదే నోటితో మాట్లాడడం. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా మాట్లాడితే అది యథార్థత కాదు. ఈరోజు లోకాన్ని చూస్తే యథార్థత లేదు మనిషి లోపల. పైకి మీరు మంచోళ్ళండి అంటాడు, కానీ లోపల వాళ్ళ మీద ఎంత తిట్టుకుంటాడో. పొగుడతారు పైకి, ఓ మీరు చాలా గ్రేట్ సార్ అంటారు, లోపలగా వాళ్ళ ముఖం. అట్లా ఎన్నిసార్లు అనుకోలేదు మనుషులు? ఓకే, అంటే మన లోపల వేషధారణ అనేది కనబడుతుంది. యాక్టింగ్ చేస్తూ ఉంటారు, నట సామ్రాట్లు.
దేవునికి నటన అంటే ఇష్టం లేదు, వేషధారణ అంటే ఇష్టం ఉండదు. నటించే బ్రతుకు దేవునికి అక్కర్లేదు. దేవునికి యథార్థత కావాలి. మనం అనుకుంటున్నాం మనుషులని మాయతో మోసం చేస్తున్నాం, ఏదో ఒకటి చెప్పి వాటిని నమ్మించేసా. కొంతమంది ఇప్పుడు వ్యాపారాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మోసాలు చేసి కస్టమర్కి వస్తువు అమ్మేయాలంతే. అమ్మేసిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతారంటే, చూసినావా నా టాలెంట్ చూసినావా, ఇలాంటి వస్తువుని కూడా వాడికి అంటగట్టేశా, టాలెంట్ ఎంత గ్రేట్ అనుకొని గ్రేట్ అనుకుంటారు దాన్ని. అంటే మోసం చేసి ఒక వస్తువుని ఒకడికి బలవంతంగా అమ్మేస్తే వాడు చూసావా వాడు మోసం చేశాను, 10 రూపాయలు తక్కువ ఇచ్చి ఎట్లా మోసం చేశాను చూడు అని గ్రేట్గా ఫీల్ అవుతారు. కానీ దేవుని దృష్టిలో మనం యథార్థంగా లేకపోతే పరలోక రాజ్యంకున్న అర్హత మనం ఏం చేస్తాం, కోల్పోతాం. సో ఈ రాత్రి ఈ ఒక్క విషయాన్ని నేర్చుకుందాం. మనం ఎక్కడ బ్రతికినా యథార్థంగా బ్రతికితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో రాయి మన యథార్థతనే మనని హెచ్చిస్తుంది, మన ఒక ఉన్నత స్థాయికి తీసుకొని వస్తుంది. యథార్థంగా ఉండడం మనుషులకు చేత కాదు. ఎందుకంటే యథార్థంగా బ్రతికితే మనుషుల నుండి కొన్ని లాభాలు రావు. మోసాలు చేస్తేనే వ్యాపారం బాగా సాగుతుంది, మోసాలు చేస్తేనే లేదా అబద్ధం చెప్తేనే మన జీవితంలో కొన్ని పనులు సాగుతాయి. దాన్ని బట్టి మనుషులు అలవాటు పడిపోయారు దానికి. కానీ దేవుని దృష్టిలో మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే ఎవరి హృదయం యథార్థంగా ఉందో దేవుడు వారిని హెచ్చించాలనుకుంటున్నాడట. అయితే భూమి మీద అంతా వెతికాడట ఒకసారి దేవుడు. ఎవరైనా యథార్థమైన హృదయం గల వాళ్ళు ఉంటే నేను వాళ్ళని హెచ్చిస్తాను, వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో పెడతాను అని ఎదురు చూస్తుంటే ఒక్కడు కూడా దొరకలేదట ఆయనకి. వెతికాడట దేవుడు. ఈరోజు చూడండి మనుషుల పరిస్థితి ఎలా ఉందో. దేవుడేమో మనిషిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, కానీ మనిషిలో దేవుడు కోరుకుంటున్న ఒక లక్షణం యథార్థత, అంటే నిజం పలకడం, లోపడున్నదే బయటికి పలకడం అనే స్థితిలో మానవుడు లేడట. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి దగ్గర ఒక సగం రాజ్యాన్ని ఎవరైనా తెలివైన వాడు ఉంటే వాడికి అప్పగిద్దాం అనుకున్నాడట. ఆ రాజు సగం రాజ్యాన్ని ఆ దేశంలో ఎవడైనా తెలివైన వాడు ఉంటే వాడికి అప్పగించేద్దాం అనుకున్నాడట. సరే ఎవరు తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎవరు నమ్మకస్తులు ఉన్నారు అని పరీక్షించడానికి ప్రకటిస్తే 4 వ్యక్తులు వచ్చారట. 4 యవనస్తులు వచ్చారట. ఆ దేశంలోనే చాలా టాలెంటెడ్ కలిగిన వ్యక్తులు 4 యవనస్తులు వచ్చారట. ఓ రాజుగారు రాజ్యాన్ని ఇచ్చేస్తారట, మనకు అధికారం దొరకబోతుందని 4 వచ్చారు. అందరినీ ఫిల్టర్ చేస్తూ వీళ్ళు పనికిరారు, వీళ్ళు పనికిరారు, అందరినీ పరీక్ష పెడితే అందరినీ ఫెయిల్ చేస్తే లాస్ట్కి ఎంతమంది మిగిలారు? కానీ రాజుగారు కావాల్సింది ఎంతమంది? మరి ఇప్పుడు ఈ 4లో ఎవరు శ్రేష్టమైన వ్యక్తో రాజుగారు పరీక్షించాలి. ఇప్పుడు సరే రాజుగారు ఏం చేశారంటే పరీక్షించాలి, మిమ్మల్ని పరీక్షలో ఎవరు పాస్ అయితే వాళ్ళకి రాజ్యాన్ని అప్పగిస్తాను. ఈ 4కి రాజుగారు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి అనంటే ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క విత్తనం, ఓకే, ఒక్కొక్క మొక్కజొన్న విత్తనం ఒక్కొక్కరి చేతిలో పెట్టాడు. ఎంతమంది చేతిలో? 4 చేతిలో. వాళ్ళ చేతిలో పెట్టి ఇది మీరు వెళ్ళి ఈ విత్తనాన్ని నాటి ఎవరి మొలక ఫస్ట్ వస్తుందో వాళ్ళకి నా రాజ్యాన్ని ఇచ్చేస్తాను. ఓకే, మీరు తీసుకెళ్ళండి, ఎవరు దీన్ని బాగా మంచిగా తోడి మంచి మట్టిలో పెట్టి మంచి దాన్ని నీళ్లు పోసి దాన్ని ఎరువేసి ఏం చేస్తారో చేయండి. నేను మీకు ఇచ్చిన విత్తనమును ఎవరు ఫస్ట్ మొలకొచ్చేటట్టు చేస్తారో వాళ్ళకి నా రాజ్యాన్ని ఇచ్చేస్తాను. మరి 4కి 4 విత్తనాలు ఇస్తే 4 ఒకేసారి నాటితే ఎవరిది ఫస్ట్ వస్తుంది? అంతేనా? మనము బయట పొలాల్లో వేస్తూనే ఉంటాం, విత్తనాలు అన్నీ ఒకటేసారి వస్తాయా, తర్వాత రేపు ఒకటి వస్తుందా? అన్నీ ఒకటేసారి. మరి ఈ రాజుగారు పెట్టిన టెస్ట్ ఎవరికి అర్థం కాలేదు. సరే వీళ్ళు వెళ్ళారు, ఓహో ఒకడికి తెలివి మించి ఒకడు, ఓహో ఈ మట్టిలో ఎర్ర మట్టిలో వేస్తే తొందరగా వస్తుంది, నల్ల మట్టిలో వేస్తే తొందరగా వస్తుంది అని ఒకడు మట్టి పాత్రలో పెడితే బాగొస్తుంది, ఒకటి బకెట్లో పెడితే బాగొస్తుంది, ఒకటి దొవ్వి పెడితే బాగుంటుంది. వాడి మేధస్సును బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రయత్నాలు చేశారట. ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత 4 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, ఒకటి మొలకొచ్చింది, ఆకులు వచ్చాయి. సో ఎవరిది 3 నెలలు టైం ఇచ్చాడు. ఎవరిది బాగా పెద్దగా పండిస్తారో, ఎవరిది చాలా ఆరోగ్యంగా కనబడుతుందో వారికి నేను రాజ్యాన్ని ఇస్తానన్నాడు. సరే మొలకలు వచ్చాయి, ఒకటిది వచ్చింది, రెండోది వచ్చింది, మూడోది వచ్చింది, 4కి రాట్లే మొక్క. వాడు ఎన్ని నీళ్లు పోస్తున్నాడు, ఎరువేస్తున్నాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మట్టి తీసి ఈ మట్టి, ఎర్రమట్టి, నల్లమట్టి అన్ని ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటి రావట్లేదు. 3ది మాత్రం మొలకలు వచ్చేసాయి. ఒకటి పెరిగిపోతుంది, ఇంకొకటి అంటాడు అరే నాకు మొక్కజొన్న కంకి కూడా వచ్చేసింది అంటాడు. అరే ఏం వేసినవరా అంటే సీక్రెట్ నేను చెప్తానా, రాజ్యం నాకు కావాలనుకున్నప్పుడు నీకెందుకు సీక్రెట్ చెప్తా అని 3 మాట్లాడుకుంటున్నారు. ఒకడు మాత్రం ఏడుస్తూ ఉన్నాడు. ఈ 3
నాది మొలక పెద్దగా అయింది, నా ఆకులు పెద్దగా ఉన్నాయి, నాకు ఆకులు ఎక్కువ వచ్చాయి, నాకు మొక్కజొన్న కంకి వచ్చేసింది అంటాడు ఒకడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పుకున్నారు. సరే, రాజుగారు పిలిచిన టైం ఆసనమైంది. ఈ 4 వ్యక్తులు వాళ్ళ మొక్కల్ని తీసుకొని వచ్చారు. దాంట్లో 3 మొక్కలు ఉన్నాయి, కానీ ఒకడికి మాత్రం, ముగ్గురిని రాజు చూశాడు. ఒకడు మొక్క చాలా ఆకులు చాలా ఎక్కువ ఉన్నాయి, ఒకడు మొక్కలేమో మొక్కజొన్న కంకి కూడా వచ్చేసింది, ఇంకొకటిది కూడా చాలా పచ్చగా కనబడుతుంది, మొక్కజొన్న కంకి రావడానికి రెడీగా ఉంది. ఈ ముగ్గురు వీళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. నాదంటే నాది ఫస్ట్, నాది ఫస్ట్, నాది ఫస్ట్. ఈ ముగ్గురులో ఎవరినో ఒకరు సెలెక్ట్ చేయాలి ఇప్పుడు రాజుగారు. ఈ 4 వచ్చి ఏడుస్తూ ఉన్నాడు, రాజుగారు నా వల్ల కాలేదు, నన్ను క్షమించండి, ఈ పోటీలో నేను ఓడిపోయాను, ఎందుకో తెలియదు, నేను అన్ని ప్రయత్నాలు చేశాను కానీ ఈ మొక్క రాలేదు అని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఇక నన్ను క్షమించండి అని చెప్పేసి రాజుగారి దగ్గర విన్నవించుకుంటా ఉన్నాడు. ఈ ముగ్గురు ఇప్పుడు వీళ్ళ మధ్యలో పోటీ. ఒకటిది ఆకులు ఎక్కున్నాయి, ఒకటిది మొక్కజొన్న కంకి వచ్చింది, ఒకడు ఆకులు ఎక్కున్నాయి, మొక్కజొన్న కంకి 2 ఉన్నాయి. ఈ ముగ్గురిట్లో ఎవరిని సెలెక్ట్ చేస్తుండొచ్చు రాజుగారు? 2 ఉన్నా, 3 ఉన్నా, మొదట ఉన్నా? ఓకే, రాజుగారు 4ని సెలెక్ట్ చేశారట. రాజుగారు 4ని సెలెక్ట్ చేసేసరికి ముగ్గురికి కోపం వచ్చేసింది. అరే, మేము ఇంత కష్టపడి పండిస్తే మమ్మల్ని సెలెక్ట్ చేయకుండా ఎవరిని సెలెక్ట్ చేశాడట రాజు? 4. వాళ్ళందరూ కోపం వచ్చి రాజు మీద ఫైటింగ్ చేస్తున్నారు. నువ్వే న్యాయంగా లేవు, నీ తీర్పు న్యాయమైనది కాదు, మమ్మల్ని సెలెక్ట్ చేయకుండా అసలు చెట్టే రానుండి వాడిని సెలెక్ట్ చేస్తానంటారంటే రాజు చెప్పాడు, మీకు ఇచ్చిన విత్తనాలు ఉడకబెట్టి ఇచ్చిన విత్తనాలు, ఉడకబెట్టి ఉన్న విత్తనాలు మళ్ళీ పొలంలో వేస్తే పండుతాయా? అయితే ఈ ముగ్గురు ఏం చేసినట్టు మరి? 2 రోజులు చూశారు, అరే దీనికి ఏం విత్తనాలు మొలకలు రావట్లేదు, మరి రాజుగారికి ఎవరిది మొలక వస్తే వాడికి రాజ్యాన్ని ఇస్తానన్నాడు. వేరే మొలకలు తీసుకొచ్చి పెట్టాడు. ఒకడేమో విత్తనం పెడితే ఇంకోటి మొలకని తీసుకొచ్చి పెట్టేసినట్టున్నాడు. మొత్తానికి ఏదో ఒక తెలివైన పని చేశారు. కానీ 4 మాత్రం ఏం చేశాడు? యథార్థత, నిజాయితీ, వాడికి రాజ్యాన్ని ఇచ్చేది. సేమ్ అట్లాగే దేవుడట ప్రతిరోజు మనల్ని పరీక్షిస్తూనే ఉన్నాడు, ఎవరు నిజాయితీగా ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ అబద్ధం చెప్తే 10 రూపాయలు వస్తున్నాయి కదా అనుకుంటావు, కానీ ఏం పోగొట్టుకుంటున్నావు? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు అనుకుంటున్నావు అరే రాజుగారిని సంతోషపెట్టాలా, రాజుగారిని మెప్పు పొందుకోవాలా అనుకొని నువ్వేదో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. రాజుగారు మెచ్చుకోవాలంటే యథార్థంగా ఉండాలి. సో ఇప్పటి నుండి అలవాటు చేసుకుందాం. బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడినా అబద్ధము మన నోటికి రావద్దు. కొంతమందికి అయితే అసలు నోరు తెరిస్తే అబద్ధాలే. కొంతమంది మాట్లాడుతుంటే అసలు ఒక్క మాట నిజం చెప్పినా కూడా నమ్మబుద్ధి కాదు, అంత మేధావులు ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ అబద్ధాలు చెప్పి చెప్పి ఎట్లా అయిపోయిందంటే ఇక వాడు నిజం చెప్పినా కూడా నువ్వన్నీ గాలి మాటలే చెప్పేస్తున్నావు అని పట్టించుకోకుండా ఉండే పరిస్థితి. అంటే ఎప్పుడైతే మనం అబద్ధాలు చెప్తామో మన మీద నమ్మకం పోతుంది ప్రజలకి. ఎక్కడైతే నమ్మకం పోతుందో ప్రజలు మనని గౌరవించరు ఇక. సో నిజాయితీ, నీతి అనేది కొంచెం మెల్లిగా హెచ్చించిన ఒక రోజు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో మాత్రం ఉంటావు. మోసం చేసి ఈరోజే లక్షలు సంపాదించవచ్చు, కానీ అవి ఏ రోజు నిలబడవు. అవి దేవుడు నిజాయితీగా ఉన్నవాడిని, యథార్థంగా ఉన్నవాడిని అంచెలంచెలుగా అభివృద్ధి తీసుకొస్తాడు. దేవుడు రాత్రికి రాత్రికే మనని కోటీశ్వరులను చేయడు. రాత్రికి రాత్రికే ఏదో జిమ్మికులు చేసి మ్యాజిక్లు చేసేసి నిన్ను ఒక స్థాయికి తీసుకున్నాడు. అది సైతాన్ చేసే పని. భాగ్యలక్ష్మి లాటరీలలో ఉండేవి అప్పుడు హైదరాబాద్లో. లక్కీ లాటరీ, ఒక్క రోజులో లక్కీ లాటరీలో ₹1,00,000 కోటీశ్వరుడు అయిపోయేటాడు ఒక్కొక్కడు. మళ్ళీ నెక్స్ట్ డే బికారి. దేవుడు అలా చేయడు. యథార్థంగా ఉంటే ఒక మెట్టులోకి తీసుకొస్తాడు, అక్కడ యథార్థంగా ఉంటే ఇంకొక మెట్టులోకి, అక్కడ నమ్మకంగా నిజాయితీగా ఉంటే దేవుడు మనని అంచెలంచెలుగా పైకి తీసుకొస్తాడు. ఇప్పుడు మనం అందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటి చెప్పండి? యథార్థత. దాంట్లోనే నీతి, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. సో దయచేసి మన నోటితో అబద్ధం రాకుండా జాగ్రత్త పడండి. కొన్నిసార్లు నిజాయితీగా మాట్లాడినందుకు అక్కడ ఎదుటివాడు మనల్ని తిట్టొచ్చు, నిజాయితీగా మాట్లాడినందుకు మనకు రావాల్సిన బహుమానాలు రాకపోవచ్చు, అక్కడ రావాల్సిన డబ్బులు రాకపోవచ్చు, పర్వాలేదు. నీకు అక్కడ కోల్పోతున్నావేమో కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటున్నావు. దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలా, మనుషుల దగ్గర నుండి వచ్చే డబ్బులు కావాలా? ఈరోజు మనుషులు మోసం చేసి తీసుకున్న డబ్బు ఎక్కడ పెట్టుకుంటావు? పోయి హాస్పిటల్ తగలబెట్టాల్సి వస్తుంది, అది మట్టిలో కలపాల్సి వస్తుంది. దానికి ఏం ప్రయోజనం? నువ్వు కష్టపడి సంపాదించిందే నీకు ఒంటికి పడుతుంది. మోసపూరితంగా సంపాదించింది మనిషి అనుభవించడు, దాన్ని పడేసిన నీళ్ళలాగానే అయిపోతుంది పరిస్థితి. సో అలాంటి జీవితం మనకొద్దు. నెక్స్ట్ ఇంకా కొన్ని లక్షణాలు ఉండాలి. 3వ వచనం చూడండి. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. దేవుని రాజ్యానికి పాత్రుడైన వాడు నాలుకతో ఏం చేయడు? కొండెములాడడం అంటే అర్థం ఏంటి? అబద్ధాలు ఆడడం, లేదా అక్కడ సంగతులు తీసుకొచ్చి ఇక్కడ సంగతులు తీసుకెళ్ళి. ఎవరు చేయరు కదా మీ వాళ్ళు ఇక్కడ.
మనకు అది చేయంది నిద్ర పట్టదు కొంతమంది. ఆ ఇంటోళ్ళ గురించి ఏదో తెలిసింది మీకు, ఇక వామిటింగ్ అన్నా ఆపుకుంటారు కానీ దీన్ని మాత్రం ఆపుకోరు. రైట్. పక్కింటోళ్ళ గురించి ఏదో తెలిసింది మీకు, అది ఇంకొకటి చెప్పకపోతే ఇక వామిటింగ్ వచ్చినంత పని ఇక మీకు. రైట్. వామిటింగ్ చేసుకోకపోతే ఎట్లా తిప్పేస్తుందో, పక్కనోళ్ళ గురించి వాళ్ళకు పొరపాటు ఏదైనా తెలిసింది అనుకోండి, ఊరంతటికి ప్రచారం చేయకుండా ఉండలేరు. దేవుని బిడ్డలట పక్కన వాళ్ళ యొక్క పొరపాట్ల గురించి ఇంకొకరికి చెప్పడం అనేది తగదు. అలాంటి పొరపాట్లు చేయదు. కొండెములు ఆడడం అంటే ఆ ఇంటి గురించి ఇక్కడ, ఈ ఇంటి గురించి అక్కడ. ఎప్పుడు మీకు తెలుసో లేదో, ఈ చిన్న చిన్న మాటలే ఎన్నో కుటుంబాలను నాశనం చేశాయి. అక్కడ మాట ఇక్కడ చెప్పి, ఇక్కడ మాట అక్కడ చెప్పి, లేనిది ఉన్నట్టుగా చెప్పేసి, ఇలా కల్పిత మాటలతో లేదా అనవసరమైన సమాచారం తీసుకొచ్చి ఒక దగ్గర చెప్పేది ఇంకోటి దగ్గర చెప్పేసి, ఇలా అబద్ధాలు చెప్పి కొండెములు ఆడడం ద్వారా ఎన్నో కుటుంబాలు విడాకుల వరకు వచ్చాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే దాకా వచ్చాయి. మనిషి చాలా ఈజీగా అనుకుంటాడు, మన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మనిషి యొక్క మాటలో జీవం ఉంది, మరణం ఉంది. ఒకడిని చంపొచ్చు, ఒకడిని బ్రతికించొచ్చట, కత్తి వాడకుండా మాటలతోనే. మాటలే కత్తుల్లాగా దిగుతాయి ఒక్కొక్కరు హృదయాల్లోకి. కాబట్టి క్రైస్తవుల యొక్క మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఎవరి గురించి అయినా సాధ్యమైనంత వరకు మీరు గుర్తుపెట్టుకోండి, మూడవ వ్యక్తి గురించి ఎదుటి వాడి దగ్గర మాట్లాడకండి. ఇప్పుడు నేను ఇంకొక వ్యక్తి మాట్లాడుతున్నాను అనుకోండి, మూడవ వ్యక్తి ఎవరో ఇక్కడ లేని వ్యక్తి గురించి నేను మాట్లాడకపోవడమే మంచిది. లేదా ఆ వ్యక్తి యొక్క మంచిని గురించి మాట్లాడుకోవచ్చు, నష్టమేం లేదు. పలానా వ్యక్తి సార్ చాలా మంచోడు అని చెప్పుకోవడం, అతని యొక్క మంచి లక్షణాల గురించి చెప్పుకోవడం తప్పేమీ కాదు. కానీ క్రైస్తవుడైన వాడు ఇంకొకరిని గురించి కొండెములు ఆడడు. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. ప్రయోజనకరమైన మాటలే పలుకుతాం మనము. ఇంకొకరిని ఇబ్బంది పెట్టేవి, ఇంకొకరికి నష్టాన్ని కలగజేసేవి మనం ఎప్పుడు మాట్లాడకూడదు. బైబిల్ ఒక మాట రాయబడింది ఏంటంటే, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెడతాడు. ఇప్పుడు మన ఊర్లో అందరము ప్రేమతోటి ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలి? నేను ఎవరైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా పోనీలే అని వదిలేసుకోవాలి. వదిలేసుకుంటే ఏమవుతుంది? ప్రేమ జరుగుతుంది. లేదు ఆ తప్పు ఈ తప్పు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, మాటి మాటికి ఎదుటివాడు చేసిన తప్పు 4 సార్లు ఎత్తి మాట్లాడండి మీరు, ఇంకోసారి మీతో మాట్లాడరు వాళ్ళు. అంటే సంబంధాలు, బాంధవ్యాలు తెగతెంపులు చేసుకోవాలనుకుంటే ఎదుటి వాళ్ళ తప్పుల గురించి మాట్లాడండి. కానీ ప్రేమను వృద్ధి చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? తప్పిదములను మనకు అవసరం లేదు, అది పోనీ దాన్ని సమాధి చేసేయాల. కానీ కొంతమంది పాత గత జీవితాన్ని తోడుతూనే ఉంటారు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి? వాళ్ళ తాత వాళ్ళు తెలుసా ఎట్లాంటి పనులు చేశారో అని చెప్పి, అసలు వాళ్ళ తాత చచ్చిపోయి ఎప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది. కానీ అదే స్టోరీ గుర్తు చేసుకుంటారు, వాళ్ళ వంశం అంతటి గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అలాంటి పొరపాట్లు ఎప్పుడు మన ద్వారా జరగకూడదు. కొండెములు ఆడువాడు దేవుని యొక్క రాజ్యంలో చేరడు. దేవుని బిడలు ప్రయోజనకరమైన, ఆశీర్వాదకరమైన, ఇతరులకు ప్రోత్సాహాన్నిచ్చే మాటలే పలకాలట. అలా కొండెములు ఆడడం ద్వారా దేవుని రాజ్యానికి మనము నష్టాన్ని కలుగజేస్తాం. ఎన్నో కుటుంబాలలో వారికి ఉన్న ఆనందాన్ని కోల్పోయి వారు దుఃఖానికి పాత్రలయ్యేటట్టు మనమే కారకులం అవుతాం. సో అలాంటి పొరపాటు ఎప్పుడు చేయకూడదు. సో నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. రైట్. ఒక హోటల్కి వెళ్ళాను నేను. ఒక హోటల్కి వెళ్తే ఒక బోర్డు రాశారు. ఒక భోజనశాలలో హోటల్లో బోర్డు పెట్టారు. ఏంటి అంటే, ఇక్కడ సూర్యాపేటలో ఒకసారి, భోజనం బాగుంటే అందరికీ చెప్పండి, భోజనం బాగలేకపోతే మాకు మాత్రమే చెప్పండి అని. ఎందుకు ఆ మాట రాశారు? ఏమైనా ఉప్పు కారాలు తక్కువై రుచిగా లేకపోతే దయచేసి మాకు చెప్తే మేము సరి చేసుకుంటాం. తప్పు మాది కాబట్టి చెప్తే సరి చేసుకుంటాం. ఒకవేళ మీరు ప్రచారం చేయాలనుకుంటే ఏం ప్రచారం చేయాలి? కానీ మనం ఉల్టా చేస్తాం. సేమ్ హోటల్లోనే కాదు, ప్రతి మనిషి జీవితంలో కూడా అంతే. ఏదైనా ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు తప్పు చేశారు సార్, మీ జీవితంలో ఉన్న లోపాలని సరి చేసుకోండి. ఒకవేళ వాళ్ళ మంచి ఉందనుకోండి, ఏం చేయొచ్చు మనం? రైట్. మంచిని గురించి అందరికీ చెప్పొచ్చు, కానీ చెడుని గురించి మాత్రం ఎవరికి. ఒకవేళ ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే, ఆయన ఏదైనా తప్పు చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి తప్పు సరి చేయాలి, కానీ ఆయన తప్పును గురించి ఊరంతటికి చెప్పి ఊరంతా ఆయన మీద చెడ్డ అభిప్రాయం పడేటట్టు ఎప్పుడు మనం చేయకూడదు. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ది ఏంటి? యథార్థముగా మన ప్రవర్తనలో ఏముండాలి? యథార్థంగా ప్రవర్తించాలి, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకముగా నిజం పలకాలి. 3వ వచనంలో ఏముంది? అట్టివాడు నాలుకతో కొండెములాడాడు. అక్కడ సాడీలు ఇక్కడికి, ఇక్కడికి, అక్కడక్కడ చెప్పడు. వాటికి అంత తీరిక ఉండొద్దు మనకి.
ఏదైనా చెప్తే దేవుని గురించిన వార్త చెప్పాలి. మనం పనికిరాని మాటలను ఊరంతా చెప్తాం. అసలు పనికొచ్చే మాటలు చెప్పరు ఎవరు. ఎదుటివానికి ఆశీర్వాదాన్ని ఇచ్చే మాటలు చెప్పాలి. యేసుప్రభు అన్నాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి యేసుప్రభుని గురించి ప్రకటించమన్నాడు. కానీ ఆ పని చేయరు ఎవరు. ఆ కబుర్లు, ఈ కబుర్లు, ఆ ఇంటి కబుర్లు, ఆ ఇంటి చెత్త, ఈ ఇంటి చెత్త అంతా తీసుకెళ్ళిపోయి ఊరంతా చెత్త వేస్తారు. కానీ ఆ చెత్తను తొలగించే అద్భుతమైన సువార్తని లోకానికి మనం ప్రకటించాలి. అది మనం చేయట్లేదు. చాలామంది ఆ పని చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేస్తూ ఉన్నారు. అయితే అదే వచనంలో తన చెలికానికి కీడు, పరలోక రాజ్యానికి ఎవరైతే వెళ్ళవలసి ఉందో వాళ్ళు ఎప్పుడు కూడా పక్కనోనికి కీడు చేయరట. గుర్తుపెట్టుకోండి, పక్కనోళ్ళకి కీడు చేసే లక్షణం క్రైస్తవునిదే కాదు. అవసరమైతే కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే యేసుప్రభు బోధ. అంతేనా? లోకం ఏమంటుందంటే కీడుకి కీడు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి సార్ అంటాడు ఒక ఆయన. వాడు నాకు 100 రూపాయలు మోసం చేశాడు, వాడికి 100 రూపాయలు మోసం చేసి తీరుతాను నేను. వాళ్ళు నన్ను ఆ రోజు తిట్టాడు కదా, నాకు అవకాశం రాదా వాడిని తిట్టి నేను చెప్తా వాడి సంగతి. నన్ను ఆ రోజు అవమానపరిచాడు కదా, బస్తీలో ఊర్లో నేను వాడిని కూడా అవమానపరుస్తా. ఈరోజు చాలామంది పంటికి పన్ను కంటికి కన్ను అంటే వాడు ఎంత నాకు నష్టం చేస్తే నేను వాళ్ళకి అంత నష్టం చేస్తాను. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఎవరికి కీడు చేయడానికి వీలు లేదు. మేలు చేత కీడుని జయించండి అంటున్నాడు. ఇప్పుడు ఈయన నాకు కీడు చేశాడు అనుకోండి, నేను కీడుకి ప్రతి కీడు చేయకుండా ఏం చేయాలట? మేలు చేత కీడుని జయించండి. మనం కీడు ఎప్పుడు చేయడానికి వీల్లేదు. అయితే లోకానికి ఈ మాటలు నచ్చవు. సార్ మీరు చెప్పడానికి బాగానే ఉంది, వాళ్ళు ఎంత ద్రోహం చేశారో మీకేం తెలుసు? వాడు చేసినట్టు నేను చేస్తేనే వాడికి అర్థం కావాలా? వాళ్ళు ఎట్లా ఆ రోజు నన్ను అన్నారో ఆ మాటలు వాళ్ళకు కూడా అట్లా అంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది లోక సంబంధమైన పద్ధతి. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన వారసులు ఎవరైతే ఉన్నారో లోకంలాగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. వింటున్నారమ్మా? మన ప్రవర్తనకి లోకం యొక్క ప్రవర్తనకి భూమి ఆకాశం ఉన్నంత తేడా. ఈ ప్రజలు గోపాలగిరిలో వీళ్ళు ప్రతి వారం గుడికి వెళ్తారంటే మరి మీ ప్రవర్తనకి దేవుని సంధికి రాని వాళ్ళ ప్రవర్తనకి తేడా కనబడాలి. ఎక్కడ తేడా కనబడాలి? వీళ్ళు ఎవ్వరు జోలికి వెళ్ళరు సార్, వీళ్ళు ఎవరికి కీడు అనే సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. మనిషి లోపల ఏముందో అదే మనిషి చేస్తాడు, లోపడున్నదే చేస్తాడు. ఒక సంఘటన జరిగింది ఏంటంటే, ఇలాగే ఒక ఊరు ఉంది, మధ్యలో రోడ్డు, ఊరు అవతలోళ్ళకి ఊరు ఇవతలోళ్ళకి పడదు. మీ ఊరు కాదు, వేరే ఊరు. మీ ఊళ్ళో అందరు మంచోళ్ళే కానీ ఓకే. రోడ్డు ఉంది, రోడ్డు అవతల ఉన్న వాళ్ళకి రోడ్డు ఒకే ఊరు, రోడ్డే వేరు, ఆ కాలనీకి ఈ కాలనీకి పడదు. వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. సరే ఒకసారి ఏమైందనంటే, ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అర్ధరాత్రి 1 గంటకు లేచి ఈ ఊర్లో ఉన్న పెంట చెత్త అంతా ఒక ట్రాక్టర్లో నింపి వాళ్ళ ఊరు సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్లో తీసుకుపోయి ఈ ఊర్లో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళిపోయి అక్కడ పడేసి వచ్చేసారు. ట్రాక్టర్లో తీసుకుపోయి రాత్రి పోయి పడేసి వచ్చారు. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది చెప్పి తెల్లారి చూడేసరికి మొత్తం ఊరంతా కంపు అయిపోయింది. మొత్తం చెత్త తీసుకొచ్చి అక్కడ వేసి పడేసారు. వాళ్ళకి తెలుసు ఇంత చెత్త వచ్చి పడేసిందంటే ఎవరు పడేసి ఉంటారు? వాళ్ళే పడేసి ఉంటారు. వాళ్ళందరికీ మామూలు కోపం రాలేదు. అరే వాడు కావలసుకొని మేము మౌనంగా ఉన్నాం, మా ఊరి మీదకి చెత్త తీసుకొచ్చి పడేశాడు. వాడిని ఎట్లా ఊరుకుంటామని చెప్పేసి అందరు కలిసి మాట్లాడుకున్నారు. ఏంటంటే వాడు ఒక్క ట్రాక్టర్ తీసుకొచ్చేసాడు కదా, మనం వాడికి బుద్ధి చెప్పాలి. మనం వాళ్ళ ఊరికి ఏం చేద్దాం? 2 ట్రాక్టర్లు నింపుదాం మనం. ఈ రాత్రి మనం అందరం వాడు చేసిన చెత్త, మన ఊరి చెత్త అంత కలిపి వాడి ఇంటి ముందు వేసేసి వద్దాము అనుకొని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ ఊరిలో ఒక ఊరు పెద్ద ఉన్నాడు. అందరు ఇట్లా ప్లాన్ చేసుకుంటుంటే ఆయన అన్నాడు, అయ్యా ఆ పొరపాటు చేయకండి, మనము ఇంకొక పని చేద్దాం. ఏం చేద్దాం? ట్రాక్టర్ నిండా మనము మన ఇంట్లో మంచి సరుకులు ఏవైతే ఉన్నాయో, మంచి వస్తువులు ఏవైనా ఉన్నాయో, అవి ఇంట్లో మనం వండుకునే వంటకు సామాగ్రి కావచ్చు, పప్పు కావచ్చు, గోధుమలు కావచ్చు, జొన్నలు కావచ్చు, బియ్యం కావచ్చు, వడ్లు కావచ్చు, మీ కూరగాయలు కావచ్చు, ఏదైనా ప్రయోజనకరమైనది ఏమైనా ఉంటే మీరు ఎంతేమో ఇవ్వగలిగితే అదంతా తీసుకొని రండి అన్నాడు. అందరికి అర్థం కాలేదు, ఏంది నా పిచ్చోడా మనం ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. కానీ ఊరు పెద్ద కాబట్టి గౌరవించి, సరే ఎందుకు వచ్చిన బాధ ఆయన చెప్పాడు, చేయకపోతే బాగుండదని ఆయన చెప్పినట్టుగా ప్రతి ఇంట్లో ఎవరెవరు ఏమేమైతే ప్రయోజనకరమైన వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారట. అవన్నీ ట్రాక్టర్ నిండా నింపారట. పప్పులు, ఉప్పులు, గిప్పులు, సామాగ్రి ఏవైతే కావాలో
అన్నీ తీసుకొచ్చి బట్టలు గీటలు మంచి మంచివి అన్నీ తీసుకొచ్చి ట్రాక్టర్ నింపారట. అర్ధరాత్రి 1 గంటకు తీసుకెళ్ళిపోయి ఈ ట్రాక్టర్ వాళ్ళ ఊరు సెంటర్లో పడేసి వచ్చారట. అన్ని దింపేసి వచ్చేసారట. అయితే దానికి ఒక చిన్న బ్యానర్ కట్టారట. ఒక బ్యానర్ కట్టి, అంటే ఇది ఎవరు పెట్టారు అని తెలవడానికి ఒక బ్యానర్ పెట్టి ఏం పెట్టారంటే, మీ దగ్గర ఏముందో అది మీరు ఇచ్చారు, మా దగ్గర ఏముందో అది మేము ఇచ్చాం అని రాశారట. అర్థమైందా? మీ దగ్గర ఉన్నదే మీరు ఇచ్చారు, మా దగ్గర ఉన్నదే మీకు ఇచ్చాం అని బోర్డు పెట్టేసి వెళ్ళిపోయారట. ఇప్పుడు తెల్లారేసరికి ఆ ఊరోళ్ళందరూ చూశారు. ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందంటారు? ఇంకోసారి వేస్తారా చెత్తగా? అదే వీళ్ళు 2 ట్రాక్టర్లు వేస్తే వీళ్ళు రెండో రోజు 4 ట్రాక్టర్లు పడేవి. ఇక ఇట్లనే కొట్లాట్లు అయ్యేది. అంటే కీడుని ఎలా జయించాలి? మేలు చేత కీడుని జయించాలి. కీడుకి కీడు, కీడుకి కీడు, ప్రతి కీడు పెరిగిపోయి ఎన్నో దేశాలే నాశనం అయిపోయాయి, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. కానీ మేలు చేత ఏం చేయొచ్చు మనం? కీడు చేయొచ్చు. ఇది బైబిల్ చెప్పిన పద్ధతి. సో మనం పరలోక రాజ్య వారసులం కావాలంటే ఏం లక్షణాలు ఉండాలి మన లోపల? మనం ఎదుటివాడు కీడు చేసినా మనం మేలే చేయాలి, ఎదుటివాడు మేలుకు మళ్ళీ ప్రతి మేలు చేయాలి. మనం ఎల్లప్పుడూ మేలు చేయడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, కానీ నీ చలికానికి కీడు చేయకూడదు. ఇది మనం ఎప్పుడు నేర్చుకుందాం. మనం ఎదుటివాడు బాధ పెట్టినా మనం ఎదుటివాడిని బాధ పెట్టడానికి వీలు లేదు. అవసరమైతే మౌనంగా ఉంటాం అంతే, కానీ ఎదుటివాడిని బాధ పెట్టే లక్షణాలు క్రైస్తవునికి ఉండకూడదు. నెక్స్ట్, తన పొరుగువాని మీద నింద మోపడు. నింద మోపడం అంటే అర్థం ఏంటి? ఒకడు తప్పు చేశాడో లేదో తెలియదు, కానీ మాట అనేస్తారు. వెనక ముందు ఆలోచించకుండా వాడు దొంగ అంటారు. అంటే నిజంగా దొంగతనం చేశాడా లేదా? లేదు చేస్తాడు, వాడు అట్లాంటోడే. కొన్నిసార్లు మనం మాట వరుసగా అన్నేస్తాం, కానీ అది పెద్ద గొడవలకు దారితీస్తుంది. సో ఎవరి మీద మనం నింద మోపొద్దు. అంటే వాళ్ళు తప్పు చేశారా లేదా తెలియకుండానే వాళ్ళ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు నేరస్తులు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో అది దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం కాదు. కాబట్టి ఒకవేళ అలాంటి పొరపాట్లు ఎప్పుడైనా ఇంతకుముందు చేస్తే ఈరోజు ఆ పొరపాట్లని దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది ఇంకెప్పుడు అలాంటి పొరపాట్లు చేయకూడదు. వింటున్నారమ్మా? ఇవన్నీ మనుషుల మాటలు కాదు, దేవుడు మనకు చెప్తున్న మాటలు. దేవుడు చెప్పినట్టు జీవిస్తేనే ఆశీర్వాదం. ఏదో చర్చకొచ్చి కూర్చున్నంత మాత్రం కాదు, మన జీవితాలలో ఈ లక్షణాలు కనబడాలి. లోకానికి ఈ లక్షణాలు తెలియదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, అదే తెలివి అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పిన మార్గంలో నడిస్తేనే మనకు దీవెన. ఇంకేం లక్షణాలు ఉన్నాయి చూడండి. 4వ వచనం, అతని దృష్టికి నీచుడు రైట్. ఈ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే చెడుని చెడుగానే చూస్తారు, మంచిని మంచిగానే చూస్తారు. లోకం ఏం చేస్తుంది తెలుసా? ఎవరైతే నీచుడు ఉంటాడో వాడిని గణపరుస్తున్నారు, సన్మానాలు వేసి దండలు వేసి సన్మానాలు చేస్తుంటారు. తెలుసా మీకు? ఒక హత్య చేసి వచ్చాడు, ఇక వాడు పెద్ద హీరో అయిపోతాడు. ఇక వాడికి దండలు వేసి వాడు పెద్ద మా ఊరు హీరో సార్ వాడు. ఇప్పుడు హత్య చేసినోడు హీరో ఎట్లయితాడు? దుర్మార్గుడు కాదు. కానీ లోకం ఏం చేస్తుంది? వాడు పెద్దోడు సార్, వాడు కొంచెం భయపడాలా పెద్ద ఆయన. ఈరోజు ఎవరెవరినైతే సన్మానాలు చేస్తున్నారో నీచులు, భయంకరమైన నీచ కార్యాలు చేస్తున్న వాడినేమో సన్మానిస్తున్నారు. మంచి భక్తి కలిగి దేవుని మార్గంకి వస్తున్న వాళ్ళని ఏం చేస్తున్నారు? బైబిల్ పట్టుకొని పోతున్నావు అని చెప్పేసి హేళన చేసేటోళ్ళు ఉంటారు. అంటే పాపము చేసేవాడినేమో సన్మానిస్తున్నారు, భక్తిగా జీవించేవాడినేమో అపహాస్యం చేస్తున్నారు. కానీ దేవుని బిడ్డలు ఏం చేస్తారట? తప్పుని తప్పుగానే చూస్తారు, నిజాయితీగా నీతిని నీతిగానే చూస్తారు. అంటే మన తీర్పు ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. తప్పు చేస్తున్న వాడిని మంచోడు అనొద్దు, మంచి చేస్తున్న వాడిని చెడ్డోడు అనొద్దు. నిజాయితీగా మనం తీర్పు తీర్చగలగాలి. నెక్స్ట్, చాలు ప్రమాణము చేయగా, ప్రమాణం చేసి చెప్తున్నా ఈ పని చేసి పెడతానే, ఆ ప్రమాణం చేయగా నష్టమైనను మాట తప్పడు. మనిషి మాట ఇచ్చి నిలబెట్టుకుంటాడా? సహజంగా కష్టమే. మనిషి నిలబెట్టుకోడు కాబట్టి బాండ్ పేపర్లు వచ్చినాయి, సంతకాలు వచ్చినాయి. మామూలుడు కాదు, మొన్న 1,00,000 రూపాయలు తీసుకోవాలి, ఇస్తాడో లేదో, బాండ్ పేపర్ని సంతకం పెట్టండి, 1000 ముద్రలు కావాలి, స్టాంపులు వేయాలి. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? ఒకప్పుడు లేవు ఇవన్నీ. ఒకప్పుడు మన పెద్ద వయసు వాళ్ళని అడగండి మీరు, వాళ్ళకి బాండ్ పేపర్లు తెలియదు, సంతకాలు తెలియదు. 1,00,000 రూపాయలు లేదా 10,000 ఇచ్చాడు అనుకోండి, అరే వచ్చే నెల 10,000 ఇస్తాడే తీసుకోబో అంటాడు. తీసుకెళ్ళినోడు నమ్మకంగా 10,000 తీసుకొచ్చి ఇచ్చేటోడు. నువ్వు నాకు ఇయ్యలే, ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడిగేటోళ్ళు కాదట. అంటే మాట చాలు, నీకు అది కావాలా
వచ్చే వారం రా నేను నీకు ఇస్తా అన్నాడంటే అయిపోయింది. ఆ మాటనే ఒక బాండ్ పేపర్ మీద సంతకం చేసినంత మాట నిలబెట్టుకునే వాళ్ళట ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఎవరైనా నిలబెట్టుకుంటున్నారా? రేపు పనికి వస్తావా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమంటారు? వస్తా పో అంటాడు. వస్తారా పనికి? మనకు తెలుసు రేపు ఎట్లా పోను అంటే అప్పుడు మాట నిలబెట్టుకున్నట్ట మనం. పనికి వెళ్తా అంటే వెళ్తా అని చెప్పాలి. నాకు వీలు కాదు, ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే నాకు వేరే పని ఉందంటే యథార్థంగా చెప్పేసేయాలి. రేపు పనికి వస్తా అని చెప్పి పనికి డుమ్మా కొట్టేటోళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఇక పని దొరకదు తర్వాత. ఎందుకు? యథార్థత లేకపోతే దేవుని ఆశీర్వాదం ఉండదు. యథార్థంగా చెప్పండి, అయ్యా నేను రాలేను రేపు. వాళ్ళు ఇంకొకరిని చూసుకుంటారు, పర్వాలేదు. కానీ వస్తామని మాట ఇచ్చి వాళ్ళు వేరే వాళ్ళని చూసుకోకుండా నీ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు 10 గంటల దాకా చూసి తిట్టుకొని ఇట్లాంటి వాళ్ళని పిలవద్దు అసలు పనికి అనుకునే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు ఎప్పుడు. అంటే మనకి పనిచ్చేవాడు కూడా మన మీద నమ్మకం కాపాడుకోవాలి. మనం మాట ఇచ్చినామంటే ఆ మాట నిలబెట్టుకోవాలి. ఒకవేళ పొద్దున్నే వస్తానన్నాను, ఆరోగ్యం బాగాలేదు, వెంటనే ఒక సమాచారం పంపించాలి, అయ్యా నేను రావాలనుకున్నాను కానీ ఆరోగ్యం రాలేకపోయాను. ఆ సమాచారం అందిస్తే నిజాయితీని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ప్రతిసారి మాట నిలబెట్టుకోలేమేమో, కనీసము నేను నిలబెట్టుకోలేకపోయానన్న విషయమైనా చెప్తే వాళ్ళు మన మీద అపార్థం చేసుకోకుండా ఉంటారు. కొంతమంది మాట ఇచ్చేస్తారు, పక్క రేపు జరిగిపోతుంది ఈ పని అంటారు, రానే రారు. మన మాట ప్రమాణం చేసినట్టు ఉండాలి. ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. అసలు తల్లి తోడు, అమ్మ తోడు, దేవుని తోడు ఒట్టేసి చెప్పు అంటారు కొంతమంది. ఎందుకు ఒట్టేసి చెప్పాలి? మామూలుగా చెప్తే అబద్ధం చెప్తున్నట్టున్నాడు. అమ్మ తోడను అంటే ప్రమాణం చేస్తే వీడు కరెక్ట్ చెప్పినట్టు. అంటే మనము ఎవరైనా ఒట్టేసి చెప్పు అన్నారంటే మన మాట మీద నమ్మకం వారికి అసలు ఆ స్థాయి దాకా తెచ్చుకోద్దు ఎవరు. వీళ్ళు ఒట్టేయాల్సిన అవసరం లేదు సార్, వాళ్ళ మాట అవునంటే అవును, వాళ్ళు అసలు ఒట్టేయాల్సిన అవసరం లేదు, బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాట నిజాయితీ నిలబెట్టుకునేటోళ్ళు ప్రమాణం చేశారంటే నష్టమైనా కూడా మాట తప్పరు. ఆ సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. మనుషులు నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. మనం ఏం సంపాదించుకోవాలా? అరే వాళ్ళకి పని అప్పగించే వాళ్ళు చేస్తానన్నాడు చేస్తాడంతే, వస్తానన్నాడు వస్తాడంతే, ఏ పని చెప్పాడో అది చేస్తాడు. ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. అది దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం. లేదా నువ్వు మాట ఉట్టి మాటలే చెప్తాడు అని మన మాట మీద వాల్యూ నమ్మకం లేదంటే మనకు పని కూడా దొరకదు, ఆశీర్వాదం కూడా దక్కదు. ఈ లోకంలో భయంకరమైన పరిస్థితి ఉంది. ఇంత పరిస్థితుల్లో కూడా నిజాయితీగా బ్రతికే వాళ్ళని దేవుడు పోషిస్తాడు. వాళ్ళకేం పని కొదువు ఉండదు, వాళ్ళకి ఆర్థిక అవసరతలు ఏం కొదువగా ఉండవు. నెక్స్ట్ 5వ వచనం, తన ద్రవ్యమును, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తికి నేను వడ్డీకి ఇచ్చాను 10,000, నెలకి ₹2 మీతో, లేదా ₹2 ఎవరు ఇస్తున్నారు ఈ రోజులు? ₹5 10. ఇక్కడ ఎంత నడుస్తుంది వడ్డీ? 2 నడుస్తుందా? 3 2 నడుస్తుంది. ఒకప్పుడు 10 రూపాయలు వడ్డీ. ఇందాక మేము వచ్చిన మా డాడీ చెప్తున్నాడు ₹8 వడ్డీ అంట వాళ్ళ టైంలో. ₹200 ₹8 వడ్డీకి తెచ్చి ఇల్లు కొనుక్కున్నాడు, స్థలం కొన్నాడట మా డాడీ. ఇప్పుడు మేమున్న ఇల్లు ₹200 ₹8 వడ్డీకి తెచ్చి కట్టాడు. ఆ రోజుల్లో ₹8 వడ్డీ. ఓకే, దేవునికి స్తోత్రం. ఈరోజు ₹2 ఉంది వడ్డీ, మంచిది. సో ₹2 వడ్డీకి నేను ఇప్పుడు ఇతనికి డబ్బు ఇచ్చాను. ఇస్తే నష్టం ఏంటో చెప్తున్నాను. ఆయన కడతాడు అనుకొని నమ్మి ఇచ్చాను. పాపం ఆయనకు పని సరిగ్గా జరగలేదు, ఆరోగ్యం ఏదో ఇబ్బంది అయింది, ఇంట్లో ఏదో సమస్య వచ్చింది, కట్టలేకపోయాడు. 2 నెలలు చూస్తాం, 3 నెలలు చూస్తా. ఎన్ని నెలలు ఓపిక పడతారు మీరు వడ్డీ ఇవ్వకపోతే? 6 నెలలు చూస్తారా? ఓపిక ఉందా? 6 నెలలు వడ్డీ ఇవ్వకపోయినా చూసే ఓపిక? సరే 6 నెలలు అయిపోయింది, వడ్డీ ఇవ్వలేదు, ఏం చేస్తారు అప్పుడు? ఇంటికి పోయి ఏదో ఒక సామాన్ రైట్. అంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన స్థితి కూడా చూడకుండా, కనికరించకుండా ఏం చేయాల్సి వస్తుంది? మీరు బలవంతంగా ఆయన దగ్గర నుండి వసూలు చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఆ వ్యక్తిని గాయపెట్టకుండా వసూలు చేయలేరు మీరు, అంతేనా? ఆ వ్యక్తిని నష్టపరచకుండా మీరు వసూలు చేసుకోలేరు. అంటే ఆ వ్యక్తికి నీకు మధ్య ఉన్న ప్రేమ అనుబంధాలు ఏమైపోతాయి ఈ పైసలను బట్టి? ప్రేమ లేకపోతే నీ డబ్బుతో పని ఏంటి? అర్థమవుతుందా? వడ్డీకి ఇస్తే నష్టం ఏంటనంటే, ఆ వ్యక్తి మంచోడే అనుకొని ఇచ్చాను కానీ వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది, సహాయం చేస్తున్నట్టే ఉంది, కానీ వడ్డీకి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? ఈ వ్యక్తి కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు, నేను క్షమించగలిగినప్పుడు సహాయం చేయండి డబ్బు. కానీ మళ్ళా పిండి వసూలు చేస్తా నేను అనుకున్నవాడు మనుషుల క్షేమాన్ని కోరడిగా, నా డబ్బు నాకు రావాలంతే అంటాడు. మరి అట్లాంటి పరిస్థితి వదులుకోవడానికి రెడీ ఉంటే వడ్డీకి ఇవ్వండి, ఓకేనా? వదులుకొని పర్వాలేదులే, కట్టకపోయినా నష్టం లేదా అంటే మీ ₹1,00,000 తీసుకొచ్చిన ₹1,00,000 మార్కెట్లోకి పోతాయి, మళ్ళీ రావు మీ దగ్గరికి, వసూలు చేసుకోలేని పరిస్థితి ఉంటే. సో వడ్డీ వ్యాపారం మనకు సూట్ కాదు. కష్టపడి సంపాదించుకుందే మనకు వస్తుంది.
వడ్డీ వ్యాపారాలు, ఇంకొకటిని పిండి పిప్పి చేసి వాడిని బలవంతం చెట్టి వాడి ఇబ్బందులను మనము డబ్బు ఆదాయంగా వాడుకోవడం అది న్యాయము కాదు. సో చేతనైతే 10 రూపాయలు సహాయం చేయండి, కానీ వాడి దగ్గర నుండి వాడి ఇబ్బందుల్లో డబ్బులు కోరుకున్నాడు, దాన్ని మనం వడ్డీకి లాక్కొని మనం ఏదో మేలు పొందాలనుకుంటే అది ఆశీర్వాదకరంగా ఉండదు. డబ్బులు వస్తాయి బాగానే, కానీ అది దీవెనకరంగా ఉండదు. సో క్రైస్తవులకు వడ్డీ వ్యాపారము తగదు. న్యాయంగా సంపాదించండి. 10 రూపాయలు వచ్చినా పర్లేదు, 100 రావాల్సిన అవసరం లేదు, 10 వచ్చినా న్యాయంగా సంపాదించండి. వడ్డీతో ఆశించి ఇంకొకరిని ఇబ్బంది పెట్టి డబ్బు సంపాదించాలన్న ఆలోచన మంచిది కాదు. రెండవది, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈరోజు లోకమంతా దేని మీద నడుస్తుంది? ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇక్కడున్న పిల్లలకు మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు అనుకోండి, జాగ్రత్తగా చెప్తున్నా మీకు సీరియస్గా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా ఇస్తే రూపాయి లంచం కూడా తీసుకోవద్దు. మీరు అర్థమైందా? మనం లంచం తీసుకొని నీతిని అవినీతిగా మార్చడం అనేది మనకు తగదు. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా 10 రూపాయలు తీసుకో, ఒక సంతకం పెట్టు అంటే నో, నేను ₹1 కూడా ఆ పని చేయను అంటే నిజాయితీగా బ్రతికితే దేవుని ఆశీర్వాదం తప్పకుండా మనకు ఉంటుంది. సో దయచేసి క్రైస్తవుడు కష్టపడి పని చేసేవాడే, కానీ లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడి మనం ఏ పోస్ట్లో ఉన్నా, చిన్న ఉద్యోగం చేసినా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి పెద్ద ఉద్యోగం ఇచ్చిన ₹1 లంచం లేకుండా బ్రతకండి. క్రైస్తవుడు అంటే ఏంటో లోకానికి చూపించాలి. అరే వాళ్ళు దేవుని బిడ్డలు అబద్ధం ఆడరు, వారు దేవుని బిడ్డలు లంచాలు తీసుకోరు, వారు దేవుని బిడ్డలు ఎవరు కీడు చేయరు అనే సాక్ష్యం మనకు కావాలి. ఆ సాక్ష్యం చాలు దేవుని మహిమపరచడానికి. సో పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఇట్లుంటారు అని మీ ఊరికి తెలియాలి, మీ మండలానికి తెలియాలి, మన రాష్ట్రానికి తెలియాలి. లోకానికి మన మీద మెడలేసుకొని సిలువేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. క్రీస్తులాగా బ్రతికితే చాలు. మన యేసయ్య పరిశుద్ధుడు, మన యేసయ్య మేలు చేయువాడు, మన యేసయ్య యథార్థంగా ఉండేవాడు, యథార్థవంతుడు ఆయన. కాబట్టి యేసయ్య బిడ్డలంగా ఎట్లుండాలి? మనం ఆయనకు తగ్గట్టుగా ఉండాలి. మన ఊరిలో కానీ పట్టణాల్లో కానీ, మనం పని చేస్తున్న స్థలంలో, పొలంలో కానీ, ఏ ప్రయాణంలో కానీ, ఎక్కడున్నా. ఇప్పుడు షాప్కి వెళ్ళారు, 10 రూపాయలు వస్తువు కొనుక్కున్నారు, వాళ్ళు లెక్క పెట్టుకుంటూ చిల్లర ఇస్తూ, ఇప్పుడు మీరు 100 రూపాయలు ఇస్తే చిల్లర ఎంత ఇవ్వాలి? ఆయన 90 రూపాయలు. వాళ్ళు లెక్క పెట్టుకుంటే ఏదో వాళ్ళు 100 ఇచ్చేసాడు, మీరు లెక్క పెట్టుకున్నారు, 10 ఎక్కున్నట్టు తెలిసింది, ఏం చేస్తారు? దేవానికి స్తోత్రం నాయన, ఈరోజు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినావు నాయన అంటారా? నా బాధ తెలుసుకున్నాయన నీకు, ఈ 10 రూపాయలు ఆటో ఛార్జీకి సరిపోతాయి నాయన, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు తండ్రి అంటావా? ఈ 10 రూపాయలు వాడికి ఎన్నో మోసం చేస్తాడు, వాడికి 10 రూపాయలు ఏం తక్కువనా అనుకొని తెచ్చుకుంటారా? నో. దేవుడు యథార్థవంతులు ప్రేమిస్తాడు కాబట్టి ఇది న్యాయం ప్రకారం నేను 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను కాబట్టి 10 రూపాయలు ఇవ్వాల్సింది. కొంతమంది లెక్కలో నోట్లు లెక్కించినప్పుడు మనకు ఒకటి ఎక్స్ట్రా ఇస్తారు, లేకపోతే చిన్న పొరపాట్లు ఎదుటివాడు చేస్తాడు, దాన్ని మనము లాభంగా భావించడానికి వీలు లేదు. కాబట్టి ప్రతి చోట దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎవరు యథార్థంగా కనబడతారో దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని ఆశీర్వదించి ఆయన రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. కాబట్టి దయచేసి క్రైస్తవ్యం అంటే ఏదో 4 పాటలు పాడుకుని వెళ్ళిపోయేటోళ్ళు కాదు, మన బ్రతుకుల్లో మనం గొప్పతనాన్ని చూపించేవాళ్ళం. సో ఇప్పటి నుండి దేవుని బిడ్డల్లాగా బ్రతుకుదామా? ఓకే, నీతిగా నిజాయితీగా, మాట అంటే నిలబెట్టుకునే విధంగా, అబద్ధం చెప్పకుండా, కొండెములాడకుండా, లంచాలు తీసుకోకుండా, వడ్డీకి తీసుకోకుండా, అలా పరిశుద్ధంగా దేవుని సంతోషపెట్టేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళే దేవుని రాజ్యంలో నివాసం చేస్తారు. అంతే తప్ప మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన, ఒక పెద్ద గుడి కట్టుకున్నంత మాత్రాన, గుడికి వెళ్తున్నంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళాం. సో దేవుని రాజ్యానికి అందరం కూడా వెళ్దాం. దాని కొరకు ఇంకా లోపాలని సరిదిద్దుకుందాం. నిజమైన క్రైస్తవులంగా మంచి సాక్ష్యం పొందుకొని దేవుణ్ణి మహిమపరుద్దాం. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని, ఒకవేళ మన జీవితాల్లో ఈ పొరపాట్లు ఎప్పుడైనా చేస్తున్నట్లయితే దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. దేవా, నేను ఎన్నోసార్లు అబద్ధం చెప్పాను నాయన, ఎన్నోసార్లు మోసం చేసి డబ్బులు సంపాదించాను, ఎన్నోసార్లు ఇతరులకు కీడుని తలపెట్టాను, ఎన్నోసార్లు ఇతరులపై నింద మోపాను, కొన్నిసార్లు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి చాడీలు చెప్పాను, కొండెములాడాను, అబద్ధాలు చెప్పాను, మాట ఇచ్చి నిలబెట్టుకోలేదు, నన్ను క్షమించు నాయనా అని దేవుని దగ్గర ఏవైనా దేవుడు మీకు మీ పొరపాట్లను గుర్తు చేస్తున్నట్లయితే వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరిదిద్దుకొని, దేవా ఈ రోజు నుండి ఈ వాక్యం ప్రకారం జీవించే సామర్థ్యాన్ని నాకు ఇవ్వునైనా అని దేవుణ్ణి అడుగుదాం. దేవా, నా జీవితము వాక్యానుసారంగా ఉండాలయ్యా, నువ్వు నన్ను ఎలా జీవించమని కోరుతున్నావో దాని ప్రకారమే నేను జీవించగలగాలి అని దేవుని దగ్గర కోరుకొని, ఈ లక్షణాలన్నీ నాకు దయచేయనైనా అని ప్రతి ఒక్కరు కూడా మనసులో ప్రార్థన చేద్దాం.
దయచేసి అందరం కూడా చెప్పబడిన మాటలను ఒకసారి నెమరు వేసుకుందాం. నిజంగా దేవుడు యథార్థంగా బ్రతికే వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనందరము బ్రతుకుట క్రీస్తు కొరకే అన్నట్టుగా మనం ఎక్కడ కూడా లోకము చేత నిందలు పడిన వ్యక్తులుగా కాకుండా దేవుని కొరకు యథార్థంగా బ్రతికే ఒక గొప్ప వ్యక్తులంగా మనం ఈ యొక్క లోకంలో దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ ఈ లోకానికి ఉప్పు వలె మనం ముందుకు సాగుదాం. అయ్యా నీ యొక్క భక్తి జీవితంలో ప్రభువా, అయ్యా నీ యొక్క వాక్యానుసారంగా బ్రతికే కృపను దయచేయండి అయ్యా. అయ్యా ఈ లోకంలో ప్రభువా, అయ్యా ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ నాయన మా తోటివాడికి కీడు చేయకుండా బ్రతికే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అయ్యా మా సాటివాడిని ప్రేమించే మనస్సును దయచేయండి అయ్యా. అయ్యా ఈ లోకంలో అలా బ్రతికడానికి ఎన్ని నిందలు వచ్చినా తప్పు లేదు నాయన. అయ్యా నీ కొరకు ప్రభువా ఎదురు చూసే వారిలో మమ్మల్ని చేర్చండి నాయన. అయ్యా బ్రతుకుట నీ కోసమే నాయన. అయ్యా మరణమైతే నాకు ఇంత మేలే అన్నావు నాయన. అయ్యా నీలాగా బ్రతికే కృప దయచేయండి అయ్యా. నిన్ను వెంబడిస్తున్న భక్తుల వలె ప్రభువా జీవించే కృపను దయచేయండి అయ్యా. అయ్యా ఈ లోకంలో నిందలు ఎన్ని వచ్చినా ప్రభువా, అయ్యా నీది ప్రేమలో నుంచి మమ్మల్ని ఎవ్వరు వేరు చేయలేరయ్యా. అయ్యా నీ వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఇప్పటి వరకు నీ దాసులతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా మా కొరకు సిలువ వేయబడిన దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా సిలువ వేయబడినందుకే ప్రభువా నీ కోసము బ్రతికే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అయ్యా నీ రుణము తీర్చుకునే కృప దయచేయండి నాయన. అయ్యా ఇక నుంచి ప్రభువా ప్రతి దినము ఎలా బ్రతుకుతున్నామో, అయ్యా ఎలా జీవిస్తున్నామో ప్రభువా పరీక్షించుకొని బ్రతికే భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మరి ప్రభువా, అయ్యా మరి ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి చెప్పబడిన వాక్య భాగం నిమిత్తము మన మధ్యలో ఉన్న కుమార్ పాస్టర్ గారు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. ఆశీర్వాదాలు పాస్టర్ గారు వినయ్ పాస్టర్ గారు ఇస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మీకెన్నో వందనములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఈ గ్రామాన్ని ప్రేమించి అద్భుత రీతిగా ప్రభా మీ దైవ సేవకులను ప్రభా నిలబెట్టి ఇదిగో తండ్రి సూటిగా తేటగా మా అందరితో మాట్లాడిన విధానం బట్టి మీకెన్నో వందనములు. నిజమే తండ్రి, మా హృదయంలో ఉన్న రహస్య పాపాలేంటో మీకు తెలుసు గనుక ప్రభువా వాటన్నిటినీ విడిచిపెట్టి నీ పరలోక రాజ్యానికి మేము వారసులు అవ్వాలని ప్రభువా మీరు ఎంతో ఆశ కలిగి ఉన్న దేవుడు కాబట్టి మమ్మల్ని సరి చేసుకోమని ఈ రాత్రి మీరు హెచ్చరించిన విధానం బట్టి మీకు ఎన్నో వందనములు తండ్రి. మీ మాటలు విన్న మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలు ప్రభువా నీ నామాన్ని ఘనపరిచే బిడలుగా మేము ఉండాలి తండ్రి. మా జీవితాలను బట్టి ప్రభా నీ నామానికి ఘనత వచ్చేలాగా ప్రభా ఈ లోకంలో సమాజంలో మేము బ్రతుకుతూ నీ కొరకు జయ జీవితాన్ని జీవించే బిడలుగా మమ్మల్ని బలపరచండి. విన్న వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా మీరే నీరు కట్టి ఫలించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.